దేవుని శక్తిని దించమని వేడుకోండి, దేవుని ప్రభావాన్ని దించమని వేడుకోండి. లేకపోతే వేల కొలది ఆత్మలు ఒక్క దినమందు రక్షణ కార్యం జరగదు బిడ్డలారా. చూసారా మీరు, ఒక సూచక క్రియ వల్ల 3000 మంది, మరొక సూచక్రియ వల్ల 5000 మంది, 2 సూచక్రియల వల్ల 8000 మంది పట్టబడ్డారు. కానాలో జరిగిన సూచక్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు అవసరమేనండి. తెలుసా మీకు? సూచక్రియల వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యము స్థిరపరచబడింది అన్నాడు అక్కడ. సో వాక్యము స్థిరపరచబడినట్లు సూచక్రియ అవసరం. శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లు నీళ్ళని ద్రాక్షరసంగా మార్చిన సూచక్రియ అవసరమైంది. 3000 మంది రక్షణ పొందినట్లు అనేక రకాల భాషలు మాట్లాడే వరము సూచక్రియ అవసరమైంది. 5000 మంది రక్షణ పొందినట్లు పుట్టుకుంటి వాడిని స్వస్థపరిచిన సూచక్రియ అవసరమైంది. మారాలి, రిపోర్ట్స్ మారాలి, ప్రజలలో అద్భుతం జరగాలి, చైతన్యం రావాలి, రోగులకు స్పష్టమైన స్వస్థత కార్యాలు జరగాలి. రొమ్ము కొట్టుకొని చెప్పాలి, నా దేవుడు స్పష్టంగా చేసిన సూచక్రియ ఇది అని. రిపోర్ట్స్ మారాలి, చెడిపోయిన కిడ్నీలు బాగవ్వాలి, పాడైపోయిన గుండె బాగవ్వాలి, పాడైపోయిన దేహం బాగవ్వాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, చెవిటివారు వినాలి, మూగవారు మాట్లాడాలి, మృతులు సజీవులుగా లేపబడాలి. ప్రభు అయిన యేసు యొక్క మహిమగల కార్యాలు భూమి మీద జరగాలి. క్యాన్సర్ 4th స్టేజీలు కూడా రిటర్న్ అవ్వాలి, తగ్గిపోవాలి, వెనక్కి తగ్గాలి. గొప్ప గొప్ప జబ్బులున్న రిపోర్ట్స్ మారిపోవాలి. యేసు నామములో శక్తి దిగి రావాలి. ప్రజలలో కదలిక వచ్చినట్లు దేవుని ఒరిజినల్ కార్యాలు జరగాలి. లేకపోతే ప్రజలు ఇంకా మోసపోతారు. మాయగాళ్ళు, మంత్రగాళ్ళు, గారడిగాళ్ళ బారిన పడిపోయి ఆత్మల్ని నాశనం చేసుకుంటారు, డబ్బుని కూడా నాశనం చేసుకుంటారు, వారి కష్టార్జితాన్ని పాడు చేసుకుంటారు. బిడ్డలు, ప్రజలు రక్షింపబడినట్లు వారి కళ్ళు తెరవాలి, దేవుని వాక్యం వెదజల్లబడాలి, సూచక క్రియలు కూడా జరగాలి. దీనికోసం భారం కలిగి మనం ప్రార్థన చేయాలి.